ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, ఇటువైపు భీమ్ నిద్ర లేచి ఫ్లవర్స్ ని చూసి నిన్న నైట్ లో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు తనని తను కర్స్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తూ ఉంటుంది, నీకు గుర్తుందా నిన్న నైట్ లో ఏం జరిగిందో, ఏదైతే నువ్వు చేసావో. సో అప్పుడు భీమ్ చెప్తూ ఉంటాడు, నిన్న నైట్ లో నేను నా ఫ్రెండ్స్ తో కొంచెం ఎక్కువగా తాగేశాను, ఇంకా నేను ఇంటికి ఎలా వచ్చానో నాకు గుర్తులేదు. సో అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తూ ఉంటుంది, నీ ఫ్రెండ్ నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ యూనివర్సిటీలో క్యూతో మాట్లాడుతుంటాడు. సో అప్పుడు క్యూ అడుగుతుంటాడు, నిన్న నైట్ లో నువ్వు ఇంటికి ఎలా వెళ్ళావు. కానీ అప్పుడు భీమ్ అంటాడు, నేనైతే చాలా లేజీగా ఉన్నాను. సో అప్పుడే టాయ్ అక్కడికి వస్తాడు. సో అప్పుడు భీమ్ అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు. అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నేను డ్రాయింగ్ క్లాస్ కి వెళ్తున్నాను. ఇటువైపు క్యూ తింటూ ఉంటాడు. అది చూసి టాయ్ అంటాడు, ఇదైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది, నాకు చాలా ఆకలిస్తుంది. సో అప్పుడు అతను క్యూ దగ్గర నుండి ఫుడ్ ని తీసుకొని అక్కడ నుండి పారిపోతాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఇతనైతే చాలా నాటిగా ఉన్నాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇటువైపు పూమ్ క్యాంటీన్ లో అతని ఫ్రెండ్స్ తో కూర్చొని తింటూ వర్క్ రిలేటెడ్ మాట్లాడుతుంటాడు. అప్పుడు ట్యాన్ ఎక్కడికి వస్తాడు. అప్పుడు అతను పూమ్ తో అంటాడు, ఇది తీసుకో. పూమ్ అంటాడు, ఇదేంటి. సో అప్పుడు ట్యాన్ అంటాడు, ఇది ఫ్యాన్ కి ఇచ్చేసాయి. అప్పుడు పూమ్ అంటాడు, ఇది నువ్వే ఇచ్చేసాయి. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నేను బ్రేవ్ గా లేను. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను అతనికి ఇలాంటి డెజర్ట్ ఇవ్వను. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, ఈసారి నువ్వు కొంచెం వెరైటీగా చెయ్యి. ఇటువైపు బియర్ చెప్తుంటాడు, ట్యాన్ నువ్వు ఫ్యాంగ్ మీద లైన్ కొడుతున్నావా. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నువ్వు నెమ్మదిగా మాట్లాడు. సో ఇక్కడ బియర్ ఫ్యాంగ్ ని పిలుస్తుంటాడు. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నువ్వు నాతో జోక్ చేస్తున్నావా. కానీ అప్పుడే ఫ్యాంగ్ అతని వెనకాల వచ్చేస్తాడు. ట్యాన్ అతన్ని చూసి చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, నా ఫ్రెండ్ ఇక్కడ తినాలనుకున్నాడు. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావా. ఫోమ్ ఫ్యాంగ్ తో చెప్తుంటాడు, నేను ఇది నీకోసం తీసుకొచ్చాను. ఫ్యాంగ్ అంటాడు, థ్యాంక్ యూ. సో ఇక్కడ ట్యాన్ ఫ్యాంగ్ ని చూస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం, ఫోమ్ భీమ్ కి మెసేజ్ చేస్తాడు, బిల్డింగ్ బయట నువ్వు నా గురించి వెయిట్ చేయి, 4 o'clock కి నేను తీసుకోవడానికి వస్తాను. సో అప్పుడే ఒక కార్ వస్తుంది. సో అప్పుడు భీమ్ కార్ లో వెళ్లి కూర్చుంటాడు. సో కాఫీ షాప్ కి వెళ్ళిన తర్వాత ఫోమ్ భీమ్ తో అడుగుతాడు, నువ్వేం తినాలనుకుంటున్నావు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నాకు ఆకలి వేయడం లేదు. కానీ అప్పుడు అతను మెన్యూ వైపు చూస్తుంటాడు. సో ఇక్కడ ఫోమ్ ఫుడ్ ని ఆర్డర్ చేస్తాడు. సో భీమ్ అడుగుతాడు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు. సో ఫోమ్ చెప్తుంటాడు, నేను నా డీల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో నేను ఇప్పటి వరకు నీకు చెప్పలేదు నాకేం కావాలో. నువ్వు నా గురించి నా రూమ్ ని క్లీన్ చేయాల్సి ఉంటుంది, బట్టలు ఇంకా మిగతా వాటి అన్నిటినీ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఇది కొంచెం ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, 2 lakhs కంటే ఎక్కువ కాదు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, మరి నా వర్క్ సంగతి ఏంటి. ఫస్ట్ లో అయితే నా దగ్గర పడుకోవడానికి కూడా టైం ఉండదు. సో అప్పుడు ఫోమ్ అడుగుతాడు, నీకు ఎంత డబ్బులు కావాలి దాని గురించి. భీమ్ అంటాడు 2 lakhs. అప్పుడు ఫోమ్ చెప్తాడు, కానీ వర్క్ చేసిన తర్వాత. అప్పుడు భీమ్ చాలా యాంగ్రీ అయిపోతాడు. అప్పుడు వాళ్ళు తినేసి బయటికి వెళ్తారు. ఇటువైపు ఫోమ్ చెప్తుంటాడు, నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను, నువ్వు నా వెనకాలకి రా. సో అప్పుడు వాళ్ళు షాపింగ్ చేయడానికి వెళ్తారు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నాకు దాహం వేస్తుంది, నేను వాటర్ తాగడానికి వెళ్తాను. అప్పుడు భూమ్ అంటాడు, సరే. అప్పుడు అతను స్మైల్ చేస్తుంటాడు. షాప్ దగ్గర వెళ్ళిన తర్వాత భీమ్ డబ్బులు తీస్తూ ఉంటాడు, కానీ ఫోమ్ డబ్బులు ఇచ్చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు చాలా స్లోగా ఉన్నావు. సో ఇటువైపు భీమ్ డ్రింక్ ని తాగుతుంటాడు. అప్పుడు ఫోమ్ చెప్తాడు, నేను ఒక వర్క్ చేసి వస్తాను. భీమ్ అంటాడు, నేను కూడా వస్తాను. ఫోమ్ అంటాడు, నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడు భీమ్ అంటాడు, సరే, మళ్ళీ నువ్వు రిటర్న్ వస్తావు కదా. సో ఇక్కడ ఫోమ్ అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు స్ట్రైట్ గా. అప్పుడు అతను ఫ్యాంగ్ తో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, నువ్వు ఈ రోజు చాలా మంచి మూడ్ లో కనబడుతున్నావు. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నేను కొంచెం ఫన్ చేశాను. సో ఇటువైపు భీమ్ మాల్లో కూర్చొని అతని గురించి వెయిట్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ట్యాన్ ని. సో అప్పుడు అతను పున్ను చైన్ తో చెప్తుంటాడు, నేను లోన్లీగా ఉన్నాను, మీరు నాతో కలిసి డిన్నర్ చేయండి. అప్పుడు పున్ చెప్తుంటాడు, నేనైతే వెజిటేబుల్స్ వేయొద్దు అని చెప్పడమే మర్చిపోయాను. సో ఇక్కడ చైన్ అన్ని వెజిటేబుల్స్ ని అతని ఫుడ్ లో నుండి తీసేస్తాడు. సో ఇటువైపు పున్ ఫుడ్ ని లోపల నోట్లో పెట్టి చెప్తుంటాడు, ఇదైతే చాలా వేడిగా ఉంది. సో అప్పుడు తను చైన్ తో చెప్తుంటాడు, దీన్ని బ్లో చేయని. సో ఇటువైపు ట్యాన్ వాళ్ళ వైపు చాలా విచిత్రంగా చూస్తుంటాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, అసలు నేను వీళ్ళని నాతో తీసుకురాకపోతే అయిపో, ఇప్పుడైతే నేను ఇంకా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఇటువైపు ట్యాన్ ఏడుస్తుంటాడు వాళ్ళ స్వీట్ మూమెంట్స్ ని చూసి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ ఫోమ్ కి కాల్ చేస్తుంటాడు, కానీ అతను లిఫ్ట్ చేయడు. సో ఇటువైపు ఫోమ్ అతని మొబైల్ లో మిస్ కాల్స్ ని చూసి భీమ్ కి కాల్ చేస్తాడు. సో ఇటువైపు భీమ్ యొక్క ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోతుంది. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, అతని ఇంటికి వెళ్ళిపోయాడు కావచ్చు అని. అతను మళ్ళీ పడుకుంటాడు. కానీ ఇటువైపు భీమ్ అతని గురించి అక్కడే వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు ఒక గార్డ్ వచ్చి అతనితో చెప్తుంటాడు, సార్ మేము మాల్ ని క్లోజ్ చేసే టైం అయిపోయింది. సో భీమ్ అది విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. సో అప్పుడు తను రూమ్ లోకి వచ్చి ఫోన్ ని ఛార్జింగ్ కి పెట్టేసి బెడ్ మీద పడుకుంటాడు. సో
సో అప్పుడే అతనికి కాల్ వస్తుంది. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను ఒంటరిగా వదిలేసి, నువ్వు బాగున్నావా? సో ఇటువైపు క్యూ చెప్తుంటాడు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సో ఇటువైపు భీమ్ క్యూ నెంబర్ ని చూసి కంగారు పడుతుంటాడు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నా ఫోన్స్ ని ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నా ఫోన్ డెడ్ అయిపోయింది. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు చెప్పావు నువ్వు చాలా వెయిట్ చేసావు అని. సో ఎవరి గురించి నువ్వు వెయిట్ చేసావు? సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, దీని గురించి మర్చిపో. సో ఇటువైపు క్యూ టాయ్ దగ్గరికి వెళ్లి చెప్తుంటాడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళలేదా? సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, చాలా లేట్ అయిపోయింది, సో ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, కానీ మీరు ఉన్నారు కదా ఇప్పుడు నాతో. సో క్యూ అతనికి హెల్ప్ చేస్తుంటాడు. సో అప్పుడు అతని హెడ్ మీద ఉన్న డస్ట్ ని క్లీన్ చేస్తుంటాడు. సో అప్పుడు టాయ్ అతన్ని చాలా ప్రేమ చూస్తుంటాడు. సో అప్పుడు అతను క్యూ ఫేస్ మీద మట్టిని పెట్టేస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి దాంతో ఆడుతుంటారు. సో అప్పుడే వాళ్ళిద్దరి ఫేసెస్ చాలా క్లోజ్ గా వచ్చేస్తాయి. ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు ఆడడం అలానే కంటిన్యూ చేస్తుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ మెసేజ్ లో రాస్తాడు, నిన్న నైట్ లో నువ్వు బాగుండేనా అని. అప్పుడు అతను చేంజ్ చేసి రాస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను నీ గురించి చాలా వెయిట్ చేశాను. కానీ అతను ఆ మెసేజ్ ని సెండ్ చేయడు. అప్పుడు అతను ట్యాన్ కి మెసేజ్ చేస్తాడు, నువ్వు ఎక్కడుండే? అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, నేను స్టడీ చేస్తున్నాను. అప్పుడు భీమ్ అడుగుతాడు, నువ్వు ఫోన్ ని చూసావా? సో అప్పుడు ట్యాన్ రాస్తాడు, హా మేమందరం కలిసే ఉన్నాము. సో అప్పుడు భీమ్ అడుగుతాడు, అతను బాగా కనపడుతున్నాడా? సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు, హా అతనైతే స్మైల్ చేస్తున్నాడు, తెలియదు కానీ అతనైతే చాలా మంచి మూడ్ లో ఉన్నాడు. సో అది విన్న తర్వాత భీమ్ కి అయితే చాలా కోపం వస్తుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, టాయ్ డ్రాయింగ్ చేస్తుంటాడు. అప్పుడే ఒక డాగ్ వచ్చి కూర్చుంటుంది. టాయ్ అది చూసి ఆ టైం ని గుర్తు తెచ్చుకుంటాడు, ఎప్పుడైతే క్యూ డ్రా చేస్తుంటాడో. సో ఒక డాగ్ వచ్చి అతని ముందు కూర్చుందో. సో అప్పుడు అతను దాన్ని వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తుంటాడు, కానీ డాగ్ వెళ్ళదు. సో టాయ్ అది చూసి చాలా స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు అతని జ్ఞాపకాల నుండి బయటికి వచ్చి డ్రా చేస్తుంటాడు. సో అప్పుడే క్యూ అక్కడికి వచ్చి అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు? సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, మీరైతే నన్ను భయపట్టించారు, నా పెన్సిల్ అయితే బ్రోక్ అయిపోయింది. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నీ దగ్గర ఇంకా లేవా? సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, అవి షార్ప్ లేవు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, కట్టర్ ఇవ్వు. సో అప్పుడు అతను పెన్సిల్ ని షార్ప్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, సీనియర్స్ తినడానికి వెళ్తున్నారు, సో నువ్వు కూడా జాయిన్ అవ్వు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, మీరు ఎందుకు నాకు ఇప్పుడు కూడా ట్రీట్ ఇవ్వలేదు? సో అందరూ మెంటర్స్ నా ఫ్రెండ్స్ కి స్నాక్స్ ఇస్తారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను కదా. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, వర్క్ అయితే వర్క్, భీమ్ అయితే నాకు మీకంటే ఎక్కువ స్నాక్స్ ని ఇస్తారు. అప్పుడు క్యూ అతనికి ఒక క్యాండీ ఇస్తాడు. అప్పుడు టాయ్ అంటాడు, క్యాండీ. అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను నీకు నా హార్ట్ ని ఇచ్చాను, క్యాండీ యొక్క షేప్ హార్ట్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, భీమ్ ఖరాబ్ అయిన పెయింటింగ్ ని చూసి కొత్త పెయింటింగ్ ని రెడీ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. సో అప్పుడే భూమి నుండి అతనికి మెసేజ్ వస్తుంది, ఈవినింగ్ నువ్వు నాతో కలువు. సో ఇటువైపు భీమ్ కోపంతో పెయింట్ చేస్తుంటాడు. సో భీమ్ వెళ్తుంటాడు, అప్పుడే భూమ్ కార్ ని తీసుకుని వస్తాడు. సో అతను కలిసి పదా అని చెప్తుంటాడు. సో ఇటువైపు ట్యాన్ భీమ్ ని కార్ లో కూర్చోవడం చూస్తాడు. సో అప్పుడు వాళ్ళు భూమి ఇంటికి వెళ్తారు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఏం వర్క్ చేయాలి? అప్పుడు భూమి చెప్తుంటాడు, నువ్వు నా బట్టలని క్లీన్ చేయి. సో ఇటువైపు భీమ్ బాత్ టబ్ లో అతని బట్టలను కాళ్ళతో ఉతుకుతుంటాడు. అప్పుడు భూమి చెప్తుంటాడు, నువ్వు ఇది ఏం చేస్తున్నావు? అప్పుడు భీమ్ చెప్తుంటాడు, బట్టలని వాష్ చేస్తున్నాను. భూమి అంటాడు, ఆకు. అప్పుడు అతను బాత్ టబ్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు భీమ్ అతని మీద నీళ్ళని వేసేస్తాడు. సో అప్పుడు వాళ్ళు గొడవ పడుతుంటారు. సో అప్పుడే భూమి యొక్క కాల్ జారుతుంది, దాని వల్ల భీమ్ అతనికి చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు. సో అప్పుడు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటుంటారు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. అప్పుడు భూమి చెప్తుంటాడు, నేనైతే తడిచిపోయాను. బట్టలను ఉతికిన తర్వాత భీమ్ అంటాడు, ఇప్పుడు హ్యాపీయా? సో అప్పుడు భూమి చెప్తుంటాడు, లేదు ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, నా గురించి ఏమైనా ప్రిపేర్ చేయి. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నాకు ప్రిపేర్ చేయడం రాదు ఫుడ్ ని. అప్పుడు ఫోమ్ చెప్తాడు, నేను చెప్పాను చెయ్యి. సో ఇక్కడ భీమ్ ఫుడ్ ని ఫోమ్ కి ఇస్తాడు. అప్పుడు ఫోమ్ చెప్తాడు, నువ్వు కూడా తిను. అప్పుడు భూమ్ చెప్తుంటాడు, నాకు ఆకలి లేదు. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు దీంట్లో పాయిజన్ వేస్తే. సో అది విన్న తర్వాత భీమ్ తింటుంటాడు. సో ఫోమ్ అది తిన్న తర్వాత చెప్తుంటాడు, నువ్వు ఇది ఏం చేసావు? నువ్వు నాతో ప్రాంక్ చేస్తున్నావా? సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ప్రాంక్ ఎవరు చేస్తున్నారు? నువ్వు నాతో నిన్న ప్రాంక్ చేశావు, నువ్వు నన్ను అక్కడ ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు. నేను నీ గురించి ఎంతసేపు వెయిట్ చేశాను, నేను నీకు స్లేవ్ అయినప్పటికీ నువ్వు నాతో అలా చేయరాదు. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు నా గురించి వెయిట్ చేసావా? భీమ్ అంటాడు, హా నువ్వు వెయిట్ చేయని చెప్పావు, సో అసలు నేను అసలు చేయకపోతే అయిపో. సో నెక్స్ట్ సీన్ లో మనం క్యూని ఉన్న టాయ్ ని బార్ లో చూస్తాం. సో ఇటువైపు క్యూ పాటని పాడుతుంటాడు, టాయ్ అతన్ని చూస్తుంటాడు. సో అప్పుడు వాళ్ళందరూ డ్రంక్ చేస్తుంటారు. సో అప్పుడే ఒక అబ్బాయి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటాడు. సో అప్పుడు అతను టాయ్ వైపు సైడ్ చేసి అడుగుతాడు, ఇతను ఎవరు? సో అప్పుడు సీనియర్ చెప్తుంటాడు, ఇతను మా జూనియర్. ఆ అబ్బాయి టాయ్ తో చెప్తుంటాడు, నువ్వు ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నావా? నాకు
నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడు టాయ్ చెప్తుంటాడు మీకు ఎలాంటి స్టైల్ అంటే ఇష్టం. అప్పుడు క్యూ చెప్తుంటాడు నువ్వు నీ వర్క్ ని గ్యాలరీలోకి ఇచ్చేసావా. అప్పుడు టాయ్ చెప్తాడు ఇంకా లేదు. అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు నువ్వు ఇంటికి ఎలా వెళ్తున్నావు, నేను నిన్ను వదిలేస్తాను. క్యూ చెప్తాడు అవసరం లేదు, అతను నా జూనియర్, అతన్ని నేను చూసుకుంటాను. సో అప్పుడు అబ్బాయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం పూమ్ ని చూస్తాం. సో అతను భీమ్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంటాడు. సో అప్పుడు అతని ఫ్రెండ్స్ అడుగుతారు ఏమైంది. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నేను నా ఫ్రెండ్ యొక్క స్టోరీని చెప్తున్నాను. సో నా ఒక ఫ్రెండ్ మాల్ కి వెళ్ళాడు వేరే ఫ్రెండ్ తో కలిసి. సో అప్పుడు అతను చెప్పాడు అతనికి వర్క్ ఉంది అని, కానీ అతనికైతే ఎలాంటి వర్క్ లేకుండే. అతను అతని ఫ్రెండ్ తో జోక్ చేయాలనుకున్నాడు. దీంతోనైతే అతను వెయిట్ చేయడానికి, కానీ అతను కోరుకోలేదు అతను ఎక్కువ టైం వరకు వెయిట్ చేయాలని. అతను ఆలోచించాడు అతను ఇంటికి వెళ్ళిపోతాడు కావచ్చు అని కొంచెం టైం తర్వాత. కానీ అతని ఫ్రెండ్ అయితే మాల్ క్లోజ్ అయ్యే వరకు అతని గురించి వెయిట్ చేశాడు. సో ఇప్పుడు అతను చాలా కోపంలో ఉన్నాడు. సో నేను కోరుకుంటున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వేం చేసేవాడివి ఒకవేళ నువ్వు అతని ప్లేస్ లో ఉంటే. సో అప్పుడు అతని ఫ్రెండ్ అడుగుతాడు అతను అతని గురించి ఎందుకు అంతలా వెయిట్ చేశాడు. సో అప్పుడు పూమ్ చెప్తాడు నాకు తెలియదు, అందువల్లనే నేను మీ గురించి అడుగుతున్నాను. సో అప్పుడు బేర్ చెప్తాడు అతనికి సారీ చెప్పుమను. సో అప్పుడు పూమ్ చెప్తాడు నేనైతే ఏం తప్పు చేయలేదు, ఐ మీన్ నా ఫ్రెండ్ ఏం తప్పు చేయలేదు. సో అప్పుడు బేర్ చెప్తాడు నువ్వైతే ఆలోచించావు అతను నీ గురించి వెయిట్ చేయాలని, సో వెళ్ళి నువ్వు సారీ చెప్పు. సో అప్పుడు పూమ్ చెప్తాడు అది నా స్టోరీ కాదు. అప్పుడు పూమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు తను క్యూతో అడుగుతాడు భీమ్ ఎక్కడున్నాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు అతను మేబీ అతని వర్క్ ని సరి చేస్తున్నాడు కావచ్చు ఎక్కడైనా. సో ఎవరో అతని వర్క్ ని ఖరాబ్ చేశారు. ఫోమ్ భీమ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంటాడు ఇది నీ పెయింటింగా. ఫోమ్ అంటాడు హా. ఫోమ్ అంటాడు ఇదైతే కంప్లీట్ కాబోతుంది. ఏమంటాడు హా. సో ఎప్పుడైతే ఇది పూర్తి అవుతుందో అప్పుడు నువ్వు నన్ను చూడలేవు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నువ్వు దీన్ని కొంచెం లేట్ గా ఫినిష్ చేయలేవా. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు ఏం వర్క్ ఉంది నువ్వు నాతో చెప్పు. సో అప్పుడు పూమ్ అతని చేయిని పట్టుకుని చెప్తుంటాడు నువ్వు అదే చేస్తావా ఏదైతే నేను నీతో చెప్తాను. భీమ్ అంటాడు హా. సో అప్పుడు ఫోమ్ చెప్తాడు నువ్వు నన్ను క్షమించగలవా, నేను నీతో సారీ చెప్తున్నాను. సో దీంతో నీ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.